ప్రపంచంలో పుట్టిన ప్రతి నగరం ఒక రోజున పుడుతుంది, ఒక రోజున నశిస్తుంది. కానీ ఎలాంటి ప్రళయం వచ్చినా కూడా చెదరని తీర్థస్థలం ఒకటుంది. అదే వారణాసి. దీన్నే మనం కాశీ అంటాం. వారణాసి ఎలా ఏర్పడింది? వారణాసి యొక్క మిస్టరీస్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే డివైన్ సీక్రెట్స్. కాలప్రలయం ముగిసిన తర్వాత బ్రహ్మాండం మళ్ళీ సృజన చక్రంలోకి ప్రవేశిస్తున్న సమయం అది. అప్పుడే శివుడు గాఢ ధ్యానంలో ఉన్నాడు. అందులో శివుడికి ప్రళయం కనిపించింది. వెంటనే కళ్ళు తెరచి భూమిపై ధర్మం నిలబడ్డానికి ఒక నిత్యక్షేత్రం అవసరమని భావించాడు. వెంటనే శివుడు తన త్రిశూలం మీద మొదటగా ఒక దివ్య జ్యోతి పీఠాన్ని ఏర్పరిచాడు. ఆ జ్యోతి క్రమంగా ఒక దివ్యపురిగా మారింది. మీకొక డౌట్ రావచ్చు, శివుడు తన త్రిశూలం పైనే ఎందుకు నిర్మించాడు? ఎక్కడైనా నిర్మించవచ్చు కదా అని. భూమిపై ఏ క్షేత్రమైనా, ఏ ప్రదేశమైనా ప్రళయ సమయంలో నిలబడదు, నశిస్తుంది. శివుని త్రిశూలం 3 శక్తుల సంహారం. సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి. ఈ 3 శక్తులను కలిగి ఉంటుంది. అందుకే త్రిశూలం భౌతిక నియమాలకు లోబడి ఉండదు. త్రిశూలం ఏ కాలచక్రానికి లొంగదు. త్రిశూలానికి వినాశనం అనేదే ఉండదు, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకే ఆ పరమశివుడు త్రిశూలంపై ఆ వారణాసి మోక్ష క్షేత్రాన్ని నిర్మించాడు. పురాణాల ప్రకారం కాశీ అనేది ఒకటి కాదు, 2 కాశీలున్నాయి. ఒకటి మనం భూమిపై చూస్తున్న భౌతిక కాశీ, మరొకటి దేవతలకు మాత్రమే కనిపించే దివ్య కాశీ. దీన్నే అమర కాశీ లేదా అనాది నగరం అంటారు. ఇది కాశీ ప్రతిబింబం అని పిలుస్తారు. వారణాసి అంటే కేవలం ఒక పవిత్ర నగరం మాత్రమే కాదు, ఇది మోక్ష ప్రాప్తి కలిగించే అద్భుతమైన తీర్థస్థలం. ప్రపంచంలో జీవి పుడితే 84 లక్షల యోనులు తిరుగుతాడు. ఈ 84 లక్షల జన్మచక్రంలో నుండి మోక్షానికి తీసుకెళ్లేవే 84 ద్వారాలు. ఆ 84 ద్వారాలే కాశీలోని 84 ఘాట్లు. అంటే ఈ 84 ఘాట్లు 84 జన్మబంధాలను నాశనం చేసే శక్తి. ప్రతి ఘాట్కి ఒక పూర్వకథ ఉంటుంది. కానీ అన్ని ఘాట్లలో పవిత్రమైనవి 3 ఘాట్లు: అస్సీ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్. అందరినీ ఆకట్టుకునే ఘాట్ ఈ మణికర్ణికా ఘాట్. ఎందుకంటే ఈ ఘాట్లో ప్రతిరోజు శవాలను దహనం చేస్తారు. ఈ మణికర్ణికా ఘాట్లోనే సృష్టికి ముందే శివుడు తపస్సు చేశాడు. ఇక్కడ పార్వతీదేవి మణికర్ణం అంటే చెవిపోగు జారిపోయి కుండంలో పడిపోయింది. అందుకే ఆ స్థలానికి మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చింది. అస్సీ ఘాట్ దుర్గాదేవి చేసిన తపస్సు ప్రదేశం. దశాశ్వమేధ ఘాట్ బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ప్రదేశం ఇది. అందుకే దీని పేరు దశాశ్వమేధ ఘాట్ అంటారు. 5 పవిత్ర నదులు ఒకే చోట కలిసే ప్రదేశం ఉంది. అదే పంచగంగ ఘాట్. హరిశ్చంద్ర ఘాట్, సిద్ధియా ఘాట్, ఇలా 84 ఘాట్లు వారణాసిలో ఉన్నాయి. 5 తలల బ్రహ్మను 4 తలల బ్రహ్మగా మార్చిన కాలభైరవుడు కూడా ఈ వారణాసిలోనే ఉంటాడు. వారణాసి అంటే అన్ని శక్తుల సమూహం. వారణాసి అంటే శివుని నగరం. కానీ ఈ నగరాన్ని నిజంగా కాపాడేది శివుడి రౌద్ర రూపమైన కాలభైరవుడు. కాలభైరవుడికి ఇక్కడ కాశీ కోత్వాల్ అంటే నగర పాలకుడు అని పిలుస్తారు. అసలు ఈ కాలభైరవుడెవరు? పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త. ఒకసారి బ్రహ్మకు అహంకారం పెరిగి నేనే సర్వోన్నతుడిని అని చెప్పాడు. అప్పుడు శివుడు తన 3వ నేత్రం నుండి అగ్నిజ్వాలలతో ఒక భయంకర శక్తిని సృష్టించాడు. ఆ శక్తే కాలభైరవుడు. ఆయన వెంటనే బ్రహ్మ అహంకారాన్ని నాశనం చేయడానికి బ్రహ్మ యొక్క ఒక శిరస్సును ఖండించాడు. కాలభైరవుడు చేసింది బ్రహ్మహత్య పాపం. ఆ పాపం పోవాలంటే ఆయన 12 పుణ్యక్షేత్రాలు, 12 పాపక్షేత్రాలు తిరగాల్సి ఉంటుంది. చివరికి కాలభైరవుడు కాశీకి వచ్చి బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకున్నాడు. దాన్నే కపాల మోక్షం అంటారు. శివుడు కాలభైరవుడిని కాశీని రక్షించేవాడిగా నియమించాడు. అప్పటి నుంచి వారణాసి యొక్క అధికార కాపలాదారు కాలభైరవుడే. వారణాసిలో కాలభైరవ ఆలయం దగ్గర ఒక పురాతన బావి ఉంది. దాన్నే పాతాళ కువ్వ లేదా భైరవ ద్వారం అంటారు. ఇది స్వయంగా పాతాళ లోకానికి దారి అని అంటారు. పూర్వం మునులు, సిద్ధులు పాతాళ లోకానికి వెళ్లేది ఈ ద్వారం నుండే. శివుడు కాశీని త్రిశూలంపై ఉంచినప్పుడు ఒక పాతాళ ద్వారాన్ని మూసేయలేదు. వారణాసిలో ఉన్న ఈ పాతాళ ద్వారం నుండి కొన్ని రాత్రులు మనుషులు లేని సమయాల్లో కొంతమందికి శబ్దాలు వినిపించేవని అంటారు. పాతాళ ద్వారం అంటే
అది సాధారణంగా తెరిచి ఉంచితే నెగెటివ్ శక్తులు బయటకు వస్తాయి. అందుకే శివుడు కాలభైరవుడికి కాపలాదారుడిగా నియమించాడు. అంతేకాకుండా వారణాసిలో ఒక ప్రదేశం మన మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలుపుతుంది. వారణాసిలోని ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి బావిలోకి చూసినప్పుడు ఆ బావిలోని నీటిలో తన నీడను చూడలేకపోతే వారు 6 నెలల్లో చనిపోతారని నమ్ముతారు. ఆ బావి పేరు చంద్రకూప్. అంతేకాకుండా వారణాసిలో ఫేమస్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఈ ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి. కాశీలోనే అత్యంత పవిత్రమైన శివాలయం. ఇక్కడ పూజ చేస్తే భక్తులు పునర్జన్మతో మోక్షం పొందుతారని నమ్మకం. వారణాసిలో సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సంకట్ మోచన్ అంటే సమస్యలు, కష్టాలను తొలగించేవాడు అనే అర్థం. ఇది మరెవరో కాదు, తులసీదాస్ గారి చేత స్థాపించబడింది. అంతేకాకుండా తులసీదాస్ గారు ఈ వారణాసిలోనే రామచరితమానస్ రచించారు. తులసీదాస్ గారి రామభక్తి పట్ల కృతజ్ఞత కోసం ఇక్కడ తులసి మానస్ మందిరం నిర్మించబడింది. ఇలా వారణాసిలోని ప్రతి ఘాట్, ప్రతి ప్రదేశం మన ఆత్మకు శుద్ధి, శాంతి, మోక్షాన్ని అందిస్తాయి. వారణాసి కేవలం ఒక నగరం కాదు, ఇది శివుని స్వరూపం, మోక్ష కేంద్రం, ఆధ్యాత్మిక రహస్యాల నగరం. మీలో ఎంతమంది వారణాసిని దర్శించారో కమెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.